అనుకోని అతిథి మాయలో ఎపిసోడ్ 08. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు తెలుగు స్టోరీస్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో ఇంకా వీడియోలోకి వెళదాం. సత్యేన్తో శామ్యూల్ మంచి మిత్రత్వాన్ని కొనసాగిస్తున్నాడు. అతను స్నేహం చేయడంలో మహాదిట్టనే. సత్యేన్ వంటి గంభీర వ్యక్తిత్వం గల మనిషిని మచ్చిక చేసుకోవడం మామూలు విషయానికి కాదు. అందులోనూ లోగడ కలిగిన అనుమానం ఏమాత్రం బలపడకుండా మసులుకుంటున్నాడు. అంతేకాదు, పక్కింటి సునీత కంట్లో పడకుండా జాగ్రత్త పడుతూ మావారి విశ్వసనీయతను కూడా పొందుతున్నాడు. ఇప్పుడు మా వారు అతనితో ఎలాంటి సందేహం లేకుండా నిశ్చలంగా ఉంటున్నాడు. ఇవాళ కూడా వాళ్ళిద్దరే డ్రాయింగ్ రూంలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఏమండి, మీరు 10 రోజులు సెలవు పెట్టగలరా అని అతను మా వారిని అడిగాడు. లేదు అని మా వారు చెప్పారు. ఎందుకు అని అతను తెల్లబోతూ అడిగాడు. మా పని అలాంటిది, సెలవు తీసుకోవడం కుదరదు అని సత్యేన్ చెప్పారు. రాత్రింబవళ్లు పర్యటిస్తూ పని చేయడం మీకు విసుగనిపించదా అని మళ్ళీ అడిగాడు. విసుగనిపిస్తుంది. ఎప్పుడూ ఒకేలాంటి జీవితం ఏ మనిషికైనా విసుగు పుట్టిస్తుంది. కానీ తప్పదుగా, ఉద్యోగమ్మన్నాక అని సత్యేన్ నవ్వుతూ చెప్పారు. దాంతో అవునండి, అది కరెక్టే అని అతను ఏకీభవించాడు. వాళ్ల బాతాఖానీ కొనసాగుతూనే ఉంది. నేను కిచెన్లోకి వంట చేయడానికి వెళ్ళిపోయాను. వాళ్ల కబుర్లు అటు తిరిగి ఇటు తిరిగి బహుశా కోల్కత్తా పర్యటన వైపుకి మళ్ళినట్టుంది. అతను మా వారిని ఒప్పిస్తున్నట్టు అనిపించింది. రాత్రికి పడుకున్నాక మా వారు నా వైపు తిరిగి అడిగారు, ఈసారి నాతోపాటు కోల్కత్తా వస్తావా అని. ఇలా హఠాత్తుగా వెంట తీసుకెళ్లే ఆలోచన వచ్చింది ఏమిటి మీకు అని నేను భ్రుకుటి ముడి వేస్తూ అడిగాను. దాంతో ఊరికనే, చాలా రోజులుగా నేను ఎక్కడికి తీసుకెళ్లలేదుగా అని అన్నారు. మరి పిల్లలకి స్కూలు ఉంది కదా అని అన్నాను. మన వెంట ఇప్పుడు పిల్లల్ని తీసుకెళ్లడం లేదు. సుమీరన్ వాళ్లను చూసుకుంటుంది. వేసవి సెలవుల్లో వాళ్లని మా అమ్మగారి దగ్గరకు పంపుదాం అని సత్యేన్ విడమరచి చెప్పారు. దాంతో కేవలం మనిద్దరమేనా అని అడిగాను. కాదు, శామ్యూల్ తన భార్య పిల్లలతో వస్తున్నాడు. వాళ్లు కూడా చాలా కాలంగా కోల్కతా చూడాలనుకుంటున్నారట. అతను మనల్ని తోడుగా రమ్మని రిక్వెస్ట్ చేశాడు. నలుగురైదుగురు కలిసి పర్యటిస్తే ప్రయాణం ఉల్లాసంగా గడుస్తుందని అంటున్నాడు అని చెప్పారు. శామ్యూల్ చాలా చాకచక్యంగా, నేర్పుగా మా వారిని కోల్కత్తా టూర్కి ఒప్పించినట్టు ఉన్నాడు. చలికాలంలో ప్రయాణం అంటే నిజానికి నాకు ఇష్టం ఉండదు. కానీ నా ఇష్టం కంటే అతని సంతోషానికే ప్రాముఖ్యమిస్తూ నేను సిద్ధమయ్యాను. అతనికి నాతో బాటు దేశనలుమూలలు పర్యటించాలన్న కోరిక ఉంది. అయితే నిజానికి కేవలం నాతో పాటే తిరగాలని ఉంది. మధ్యలో సత్యేన్ కూడా ఉండొద్దట. ప్రయాణానికి చాలా తక్కువ వస్తువులే సర్దాను, ఒకే బ్యాగు తేలిగ్గా మోయగలిగేలా. ఇంతకుముందు ఎప్పుడు ఏ ప్రయాణం వేళ ఇంత చురుగ్గా నేను సిద్ధం అవ్వలేదు. సామాన్యతో పాటు మేమిద్దరం రైల్వే స్టేషన్కు చేరుకున్నాం. అతను తన ఫ్యామిలీతో నేర్వ స్టేషన్కు వస్తానని చెప్పాడు. మా వారికి ఆ ప్రయాణం పెద్ద విశేషమేమీ కాదు, పర్యటనలు మామూలే. కానీ నాకు చాలా ఉత్సాహంగా ఉద్విగ్నంగా ఉంది. ఈ ప్రయాణంలో కొత్త పరిచయాలు, కొత్త పలకరింపులతో ఎన్నాళ్లుగానో నాలో దాగి ఉన్న ఉత్సుకతకు తెరపడుతుంది. అతని భార్య, పిల్లలు ఎలా ఉంటారో చూడాలన్న ఆసక్తి నాకు చాలా రోజుల క్రితమే కలిగింది. వాళ్ల గురించి అతను చాలా తక్కువ ప్రస్తావిస్తాడు. నెలనెలా ఇంటికి తనే తప్పకుండా వెళ్ళుస్తాడు గాని ఎప్పుడు వాళ్లని వెంటపెట్టుకు రాలేదు. ఎందుకనో ఇవాళ అతని భార్యను కలవడం, మాట్లాడడం అన్నీ జరుగుతాయి. సాటి ఆడమనిషి తోడుతో ప్రయాణం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగుతుంది. పైపెచ్చు పర్యటన రోజుల్లో ఎక్కువ సమయం అతను నా సమక్షంలోనే ఉంటాడన్న సంతోషం కూడా ఉంది. ఎక్కువసేపు మేము నిరీక్షించాల్సి రాలేదు. అతను వస్తూ కనిపించాడు. కానీ కేవలం ఒక్కడే. అతని వెంట ఎవరూ ఉన్నట్టు కనిపించడంలేదు. వెనకాల వస్తున్నారేమోనని దూరం వరకు దృష్టి సారించి చూశాను. ఎవరు అతని తాలూకు మనుషుల్లా కనిపించలేదు. హడావిడిగా అతను ఒక్కడే సూట్ కేసు పట్టుకుని వచ్చాడు. ఫ్యామిలీ ఏదీ అని సత్యేన్ అటు ఇటు పరికించి చూస్తూ అడిగాడు. దాంతో వాళ్లు రాలేకపోయారు అని చెప్పాడు. ఎందుకు రాలేకపోయారు అని సత్యేన్ ఆశ్చర్యపోతూ అడిగాడు. నా భార్యకి అకస్మాత్తుగా పుట్టింటికి వెళ్లాల్సి వచ్చింది. ఆమె కజిన్ బ్రదర్ పెళ్లి ఉంది.
అందుకే టూర్కి రానంది అని చెప్పాడు. మరి పిల్లలు? అని అన్నాడు. వాళ్ళు కూడా తల్లివెంటే వెళ్తున్నారు అని అతను చెబుతుంటే నాకు విడ్డూరంగానూ విచారంగానూ అనిపించింది. అతని భార్యను చూడాలన్న తాపత్రయం నీరుగారిపోయింది. ఆమె వచ్చుంటే ఎంత బాగుండేది. అతని ఫ్యామిలీ రావడం లేదని తెలిసేసరికి మా వారు కూడా నిరుత్సాహంగా మారిపోయారు. బహుశా ఫ్యామిలీతో వస్తున్నాడని ఈ పర్యటనకి మా వారు అంగీకరించి ఉంటారు. నాక్కూడా అతను అబద్ధం చెబుతున్నట్టే అనిపించింది. అతను ఇంతవరకు ఎప్పుడు ఫ్యామిలీతో ఏ ప్రోగ్రాం ఏర్పాటు చేయలేదు. నేను టికెట్ చూపమని ఎంత అడిగినా అతను తన టికెట్ చూపలేదు. ఇలా మభ్యపెట్టడంలో ఏదో పన్నాగం ఉండే ఉంటుంది. మనస్కుదుటపరచుకొని కంపార్ట్మెంటులోకి ఎక్కి కూర్చున్నాను. ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగుతుందనుకున్న ప్రయాణం నిరుత్సాహంగా మొదలైంది. మా వారి మొబైల్ భావి ఉద్రిక్తతను చాటుతుంది. మౌనంగా ఏం ఆలోచిస్తున్నారోనన్న భయం కలిగి, సహజధోరణి కనిపించడానికి నేను మావారివైపే ఎక్కువ మొగ్గు చూపుతో మాట్లాడేసాగాను. మర్నాడు పొద్దున్నే రైలు హౌరా స్టేషన్ చేరుకుంది. రైలు దిగే ప్లాట్ఫారం గుండా నడుస్తుంటే జనం తోపులాటను చూసి నేను బిత్తరపోతూ పరిచాను. బాప్రే! ఇంత జనమా అని. ఆ రద్దీని తట్టుకుంటూ బయటి దారివైపుకు నడుస్తుంటే మనుషుల పూర్తి ఆకారాలు కనిపించడం లేదు. కేవలం తలలే కనిపిస్తున్నాయి. కనుచూపుమెరలో ఎక్కడ రవ్వంత ఖాళీ కనిపించడం లేదు. అన్ని తలలే తలలు, నల్లటి నది ప్రవాహంలా ముందుకు దూసుకుపోతూనే ఉన్నాయి. ఎవరైనా కాస్త తడబడుతుంటే వెనకనుంచి తోసేస్తూనే ఉన్నారు. ఆ ప్రాంగణమంతా ఉరుకులు పరుగులతో, రణగొన ధ్వనులతో మారుమ్రోరోగుతోంది. ఎటుపోతున్నామో, ఏమైపోతున్నామో అసలు అర్థం కావడం లేదు. పూర్తిగా స్టేషన్ దాటి రోడ్డు మీదకు చేరుకోగానే ఊపిరి తీసుకుంటూ అడిగాను. ఎప్పుడు ఇంతే రద్దీగా ఉంటుందా ఇక్కడ అని. అవును, తెల్లారింది మొదలు రాత్రి ఉదయం 10:30 వరకు ఈ జన ప్రవాహం ఇలాగే ఉంటుంది. రాత్రి 10 తర్వాత ఈ స్టేషన్కు ఒక్క రైలు రాదు, ఇక్కడి నుంచి ఒక్క రైలు పోదు. ఆ రాత్రి వేళప్పుడే ఈ ప్రాంతమంతా ప్రశాంతంగా ఉంటుంది. తెల్లవారు నుంచే జనప్రవాహం మొదలవుతుంది. ఇక తెరిపి ఉండదు అని చెప్పారు మా వారు, తన అనుభవాన్ని అంతా వ్యక్తం చేస్తున్నట్టుగా. నేను అలాగా అని ఆశ్చర్యపోతూనే శామ్యూల్ కలుగజేసుకున్నాడు. ఇక్కడ ఉన్న జనం మరే రైల్వే స్టేషన్లో కనిపించరు. దేశ జనాభా అంతా ఇక్కడే ఉన్నారా అని అనిపిస్తుంది అంటూ శామ్యూల్ టాక్సీ కోసం దౌడు తీస్తుంటే మావారు ఆపారు. ఉండండి, హౌరా వంతెన దాటాక ట్రామ్ ఎక్కుదాం. కోల్కతాలో ట్రామ్లదే ప్రాధాన్యం అని చెప్పారయన. 2 డబ్బాల ట్రామ్ నడిరోడ్డు మీదుగా నది ప్రవాహంలో పయనిస్తుంటే రెండు ఇరువైపుల జనం ఒడ్డున పరుగులు పెడుతున్నట్టుగా ఉంది. ఎటు చూసినా నింగిని తాకే ఆకాశ భవనాలు ఉన్నాయి. మా వారు తనకు తెలిసిన హోటల్కి తీసుకెళ్లారు. ఆయన కోల్కత్తా వచ్చినప్పుడల్లా అదే హోటల్లో బస చేస్తారట. హోటల్లో చాలామంది బేరర్లు ఆయన్ని గుర్తుపడుతున్నారు. రూంలోకి వెళ్లగానే మా వారు శామ్యూల్కి చెప్పారు, మీరు తొందరగా ఫ్రెష్ అప్ అవ్వండి. టిఫిన్ చేసి ఇవాళ కొన్ని ప్రదేశాలు చూసేద్దాం అన్నారు. ఓకే అని అరగంటలో ఫ్రెష్ అప్ అయిపోతాను అంటూ అతను తన గదిలోకి వెళ్ళిపోగానే నేను కూడా బ్యాగులోంచి బట్టలు తీసి బాత్రూంలోకి వెళ్ళిపోయాను. మొట్టమొదట మేము అజబ్గర్ సందర్శించడానికి వెళ్ళాం. మొదటి అంతస్తులో పురాతన వస్తువులు చూస్తూ రెండో అంతస్తు చేరుకున్నాం. అక్కడ అన్ని రాష్ట్రాల సంస్కృతులు ప్రదర్శించబడి ఉన్నాయి. వివిధ రాష్ట్రాల వేషధారణ, భోజనాదులు, పండుగల విశిష్టతలు, రాష్ట్రాల చిహ్నాలు, పురాతన కట్టడాల నమూనాలు ఉన్నాయి. అక్కడినుంచి మేము జూపార్కుకు వెళ్ళాం. జూలో కాలినడకన తిరిగేసరికి బాగా అలసిపోయి ఆకలేయసాగింది. అక్కడే ఉన్న క్యాంటీన్లో భోజనం చేసి జూ నుండి బయటకి రాగానే మా వారు అతన్ని అడిగారు, ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అని. దాంతో అతను విక్టోరియా మెమోరియల్, రేస్ కోర్స్ చూసొస్తే దక్షిణ వైపు దర్శనీయ ప్రదేశాలు పూర్తయిపోతాయి అని సూచించాడతను. మరి దక్షిణపు దక్షిణేశ్వర్ మందిరం మిగిలిపోతుందిగా అని మావారు గుర్తు చేశారు. అవునవును, నేను మర్చిపోయాను అని అంటూ నాలుక కరుచుకున్నాడు. బహుశా తను హిందువు కాకపోవడం వల్ల గుళ్ళ విషయంలో పెద్దగా పట్టింపు లేకపోవడం కూడా కారణం కావచ్చు. తన తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి అతను సత్యేన్ కేసి చూస్తూ మరో విషయానికి గుర్తు చేశాడు. మరి తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.